టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ను బాయ్కాట్ చేయాలనే పాక్ నిర్ణయంపై ఐసీసీ మండిపడింది. ఇది గ్లోబల్ క్రీడా నియమాలకు విరుద్ధమని పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అయితే ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్తాన్లోని లక్షలాది మంది అభిమానులకు మంచిది కాదంది. టోర్నమెంట్లో ఎంపిక చేసిన మ్యాచ్ల్లో మాత్రమే పాల్గొనడం అనే వైఖరి ఆమోదయోగ్యం కాదని అసంతృప్తి వ్యక్తం చేసింది ఐసీసీ. పాక్ నిర్ణయం ఆ దేశంలోని క్రికెట్ పై చూపే దీర్ఘకాలిక ప్రభావాలను జాగ్రత్తగా పరిశీలించాలని పీసీబీని ఐసీసీ కోరింది. పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పీసీబీపై ఐసీసీ చర్యలు తీసుకోనుంది. విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొన్న విషయంలో నిరభ్యంతర పత్రాలు పొందడంలో ఆంక్షలు ఉండవచ్చు. దీంతో పాకిస్తాన్కు తీవ్ర ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. అలాగే ఐసీసీ టోర్నమెంట్లను నిర్వహించే హక్కులను సైతం పాక్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15న భారత్ పాక్ మ్యాచ్ ఉంది. అయితే ఆ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. అయినా భారత్ షెడ్యూల్ ప్రకారం శ్రీలంకకు వెళ్లనుందని టాక్. అలాగే టీమిండియా తమ ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఆడేందుకు గ్రౌండ్కు రాకుంటే రిఫరీ తీసుకునే నిర్ణయం కోసం భారత జట్టు ఎదురు చూడనుందని తెలుస్తోంది. ఇక పాక్ నిర్ణయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఐసీసీ ఏది చెబితే దాన్ని బట్టి ముందుకు పోతామని తెలిపారు. आईसीसी का स्टेटमेंट आया है जिसमें उन्होंने खेल भावना को लेकर कहा है, तो हम पूरी तरह आईसीसी से सहमत हैं और लेकिन हम बीसीसीआई इस पर भी कोई टिप्पणी नहीं करेगी जब तक आईसीसी से हमारी बातचीत